హాయ్ అమ్మ నాన్నలు. మొన్న రాత్రి నాకెందుకో కేక్స్ తినాలి అని అనిపించింది. సాధారణంగా అయితే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్పానంటే, టైం ఎంత అయిందో చూసావా అని అంటుంది. అందుకే హాల్లో పిల్లల దగ్గరికి వెళ్ళి, ఒరే నాకు కేక్ తినాలనిపిస్తుంది, మీకు ఎవరికైనా కూడా అనిపిస్తుందా అని అడిగాను. వెంటనే ఇద్దరు కూడా మాకు తినాలని ఉంది అని అన్నారు. ఆ తర్వాత నేను చేస్తానంటే నేను చేస్తాను అని ఇద్దరు కాసేపు కొట్టుకుని ఒక సంధికి వచ్చారు. పెద్దోడు చేస్తాడు, చిన్నోడేమో పెద్దోడికి ఎలా చేయాలో చెప్తాడట. నాన్న, రెసిపీ నాకు బుక్లో రాసివ్వు, అన్నయ్యకి ఎలా చేయాలో చెప్తాను అని అన్నాడు వాయు. అప్పుడు నాకు ఒక మంచి యాక్టివిటీ తట్టింది. వాయు ఎల్కేజీ కావడంతో ఇప్పుడిప్పుడే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నాడు. రెసిపీని బుక్లో రాసేటప్పుడు ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క ఫస్ట్ లెటర్ బాగా పెద్దగా థిక్గా అండర్లైన్ చేసి రాశాను. పదం మొత్తం చదవడం రాకపోయినా ఆ మొదటి అక్షరం చూడగానే ఎస్ ఫర్ షుగర్, బి ఫర్ బటర్, ఎఫ్ ఫర్ ఫ్లవర్ ఇట్లా వాడు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక్కో ఇంగ్రీడియంట్ కొలిసేయగానే దాని పని అయిపోయింది అన్నట్టుగా టిక్ కొట్టాడు. అన్నీ కొలుసుకోవడం అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని మిక్సింగ్ బౌల్లో వేసి చక్కగా కలిపారు. పిండి కలపడం అయిపోయాక బేకింగ్ ట్రేలో 6 సిలికాన్ కప్ కేక్ మౌల్డ్స్ పెట్టి వాటిల్లో కప్ కేక్ లైనర్స్ పెట్టాడు వాయు. తర్వాత ఆ ట్రేని తీసుకెళ్లి చిక్కుకిస్తే చిక్కు ఆ మౌల్డ్స్లో పిండి పెట్టి ఆ ట్రేని తీసుకెళ్లి ఓవెన్లో పెట్టాడు. కాసేపటికి దూది పింజల్ లాంటి కమ్మటి వెనిలా కప్ కేక్స్ తయారైపోయాయి. అందరం తలా 1.5 తినేసి హాయిగా పడుకున్నాం.